శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీ విద్యానంద రుద్రా జ్యోతిష్యాలం విశాఖపట్నం మాట్లాడుతాను. గురుగ్రహము జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు. ఈ ప్రవేశం దీన్ని సంక్రమణం అంటారు. ఈ ప్రవేశాన్ని ఇప్పటికే గత కొద్ది నెలలుగా యూట్యూబ్లో చాలామంది ఇంకా గురుడు ఉచ్చస్థానంలోకి వస్తాడు, అన్ని రాశుల వారికి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వద్దంటే కోట్లు 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 కుమ్మరించేస్తాడు అని చెప్పి అసత్య ప్రచారం చాలా చేస్తున్నారు. ఇది నమ్మి చాలామంది నన్ను ప్రశ్నలు వేస్తున్నారు, ఏమంటే మేము ఎందుకు పుట్టలేదు కర్కాటక రాశిలో అని, వాళ్ళ కోట్లు వచ్చేస్తాయట అని. అసలు ఒక్కటి ఆలోచించండి, కోట్లు ఎందుకు వస్తాయి? మనం ఎంత కష్టమో కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. అంతేగాని మనకి రాత్రి గురుడు రాశి రాగానే కోట్లు ఎందుకు వచ్చేస్తాయి? ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అందరూ? వాళ్ళ టీఆర్పీ కోసం, వాళ్ళ వ్యూవర్స్ కోసం వాళ్ళు ఏవో చెప్తారు. ఈ ప్రజల అమాయకులు అది నమ్మేస్తున్నారు. గురుడు కర్కాటక రాశిలో వచ్చిన తర్వాత అతిచారంతో అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో తిరుగుతాడు. ఒక రాశిలో సంవత్సరం ఉండే గురుడు ఇప్పుడు 5 నెలలు మాత్రమే ఉంటున్నాడు. దీన్ని అతిచారము అంటారు. గురుడు అన్ని విషయాల్లో సమతుల్యత ఇచ్చేటటువంటి గ్రహము. అందులో ముఖ్యంగా విద్య, జ్ఞానము, ఐశ్వర్యము, ధనము, వీటి విషయంలో కుటుంబ స్థితి, వీటిలో సమతుల్యత అంటే బ్యాలెన్స్ ఇచ్చే గ్రహం గురుడు. అటువంటి గురుడు సంవత్సరం నడవలసింది 5 నెలలు నడుస్తున్నాడు, 5 నెలలు నడిచేస్తున్నాడు అని అంటే అక్కడ సమతుల్యత లోపిస్తున్నది. ఈ సమతుల్యత లోపించినప్పుడు ఏదైతే విద్య, జ్ఞానము, ఐశ్వర్యము, గృహసౌఖ్యము, ఆస్తులు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఆ సమతుల్యత లోపిస్తుంది. లోపించినప్పుడు అందరూ కూడా కష్టాల పాలు పడవలసి వస్తుంది. ఈ చిన్న విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఈ గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన అక్టోబర్ 31 వరకు ఉండేటటువంటి ఈ సమయాన్ని ఆధ్యాత్మికంగా నడపండి. అంతేగాని కోట్లు వస్తాయని దయచేసి ఆశించకండి. అనాయాసంగా సునాయాసంగా ఎవరికి కోట్లు రావు, ఉన్న వేలు కూడా పోతాయి. కాబట్టి అందరూ కూడా గురుగ్రహాన్ని ఎక్కువగా ధ్యానం చేసుకోండి. అంతేకాకుండా విపరీతమైనటువంటి ఉష్ణము, వేడితత్వం పెరిగిపోతుంది. దీనివల్ల అందరికీ అనారోగ్యాలు వస్తాయి. అది కాకుండా కొత్త కొత్త వైరస్లు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి వల్ల మన మనుగడ అనేటటువంటిది కష్టంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా భూమి మీద విపరీతమైనటువంటి వేడి తాపం వలన పంటల నష్టం వస్తుంది. గురుడి నుంచి అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల అకాలమైనటువంటి తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అన్ని రకాల అరిష్టాలకి హేతువు. బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. అంటే సామాన్యుడికి బంగారం అనేటటువంటి దూరం నుంచి చూడడం తప్ప పొందేటువంటి అదృష్టం ఉండకపోవచ్చేమో భవిష్యత్తులో. ఇటువంటి పరిస్థితులు చాలా పరిస్థితులు ఉన్నాయి. ఇవి అర్థం చేసుకొని గురువుని ధ్యానించుకొని మన ఉన్న స్థితి పాడవకుండా కొత్తవి రావద్దండి. మనకి ఉన్న ఆనందము ఏదైతే ఉందో అన్ని విషయాలు ఇది పాడవకుండా ప్రార్థించండి. గురుడిని సుఖంగా అందరూ ఉండాలని మనసారా గురుగ్రహాన్ని ప్రార్థించండి. సర్వేజన సుఖినో భవంతు.